నోట్స్. థ్యాంక్ యూ. కూడి వచ్చిన సహోదరులందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నా. సంఘం యొక్క నిర్మాణము అని మనం ఈ దినమున నేర్చుకుంటూ ఉన్నాం. సంఘం యొక్క నిర్మాణము. గడిచిన ఉదయకాలమందు సంఘం అంటే ఏంటి, సంఘమును గూర్చిన దేవుని అనాది సంకల్పం ఏమిటి అని మనము ఆలోచన చేశాం. ఈ సమయంలో సంఘం యొక్క నిర్మాణం గూర్చి మనం నేర్చుకుంటాం. పరలోకమందున్న దేవుడు అద్వితీయ సర్వాధిపతి. అద్వితీయ సర్వాధిపతి అంటే సర్వాధికారం కలిగిన వాడు దేవుడు, సొంతైన అధికారం కలిగిన వాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు అద్వితీయ సర్వాధిపతి అని రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదివినప్పుడు, శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. అదిగో ఆ సర్వాధిపతి దేవుడు, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరుడై ఉన్నాడు. చాలు. ఎవరును ఆయనను చూడలేదు, ఎవరును ఆయనను చూడనేరడు అని రాసింది. దేవుడు అద్వితీయ సర్వాధిపతి అన్నాడు. అద్వితీయుడు. దేనిలో అద్వితీయుడు దేవుడు? సర్వాధిపత్యములో అద్వితీయుడు. అద్వితీయ సర్వాధిపతి అన్నాడు. అద్వితీయ సర్వాధిపతి. ఆధిపత్యము, సొంతైన ఆధిపత్యం కలిగిన వాడు దేవుడు. దేవుడు ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే, దేవుడు దేవునిగా మహిమపరచబడాలి అని కోరుకుంటాడు. దేవుడు దేవునిగా మహిమపరచబడాలి, ఆయన్ని దేవునిగా చూడాలి. ఎవరైనా కానీ ఆయన్ని ఆయనగా గుర్తించాలి. మానవుడు మానవుడిగా గుర్తింపు పొందాలని ఎలా కోరుకుంటాడో అలాగుననే పరమందున్న దేవుడు కూడా తనను అలాగే గుర్తించాలి. దేవుణ్ణి కదా నేను, దేవునిలాగే గుర్తించాలి అని కోరుకుంటాడు అన్నమాట. ఆయన వ్యక్తిత్వం అది. దేవుణ్ణి దేవునిగా ఎరగడము మనకు చాలా ప్రాముఖ్యమైన సమాచారం. అది బాగా వినాలి. దేవుణ్ణి దేవునిగా ఎరగాలి. ఆయన ఆధిపత్యాన్ని గౌరవించాలి. ఆయన మాటను, ఆయన సంకల్పాన్ని, ఆయన ఏర్పాటు చేసిన క్రమాన్ని మనుషులు లోబడి విధేయత చూపాలి. అప్పుడు దేవుణ్ణి దేవునిగా మహిమపరిచినట్లు అవుతుంది. దేవుడు దేనిని ఏ రూపంలో చూస్తాడో మనమును ఆ రూపంలోనే చూచినప్పుడు దేవుణ్ణి మహిమపరిచినట్టుగా, గణపరచబడినట్టుగా ఉంటుంది. ఆయన ఒక దృష్టితో చూసే దాన్ని మనం మరొక దృష్టితో చూస్తే దేవుణ్ణి హేళన చేసినట్టు. దేవుడు సంఘాన్ని ఎంత ఉన్నతమైన సంకల్పం కలిగి ఆలోచన చేశాడో మనము దాన్ని ఆ రీతిగానే చూస్తే దేవుణ్ణి గౌరవించినట్టు, గణపరిచినట్టు, ఆయన సర్వాధిపత్యానికి ఒప్పుకున్నట్లు అవుతుంది. లేకపోతే లేదు. దేవుడు దేనిని అనాలోచనగా చేయలేదు.
అప్పుడప్పుడు నిర్ణయాలు తీసుకునేవాడు కాదు దేవుడు. అనాదిలో సంకల్పించుకున్న సంఘాన్ని, దాని యొక్క నిర్మాణాన్ని కూడా అప్పుడప్పుడు నిర్ణయం చేసుకోలేదు ఆయన. అనాదిలోనే నిర్ణయం తీసుకున్నాడు సంఘం యొక్క నిర్మాణ విషయంలో కూడా. సంఘం యొక్క నిర్మాణ విషయంలో మానవ ఆలోచనలకు అవకాశం లేకుండా చేశాడు దేవుడు. సంఘము నేను సంకల్పించింది, దాని యొక్క నిర్మాణాన్ని కూడా నేనే సంకల్పించాను, దాన్ని అలాగున మీరు నిర్మించాలి, కట్టబడాలి. మానవ ఆలోచన కాదు సంఘం అంటే వాస్తవానికి. దేవుడు అనాదిలో తీసుకున్న నిర్ణయాలని ఎవరి కోసము మార్చడు. అనాదిలో తీసుకున్న నిర్ణయాలని దేవుడు ఎవరి కోసము మార్చడు. ఉదాహరణకి యేసు ప్రభు యొక్క బలి దేవుని అనాది సంకల్పమని ఉదయము మనము ఆలోచన చేసుకోం. దేవుని యొక్క సంకల్పం యేసు ప్రభు యొక్క బలి. ఆ బలిని జరగకోకుండా అడ్డగించేవాడు ఎవడైనా ఉన్నాడా? యేసు ప్రభు శిలువ మీద చనిపోకోకుండా అడ్డగించే సామర్థ్యము, శక్తి ఎవరికైనా ఉందా? పోనీ యేసు ప్రభుకు ఉందా? యేసు ప్రభుకు కూడా లేదు. ఆ మాటకు వస్తే పరిశుద్ధాత్మకు కూడా లేదు, ఎవరికీ లేదు. అపవాదికి కూడా లేదు దేవుని సంకల్పాన్ని అడ్డగించడానికి. దేవుడు ఏం చేయదలుచుకుంటాడో ఆయన చేస్తున్న దాన్ని, దేవుడా ఇది ఎందుకు చేస్తున్నావు అని ఆయన చేయబట్టుకొని అడగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడూ లేడు. అలాంటి దేవుడు క్రీస్తు శిలువ బలి విషయంలో అనాదిలో సంకల్పించుకున్నాడు. ఆ బలిని ఆపడానికి ఎవరికే సామర్థ్యం లేదు. యేసు ప్రభు శిలువ మీద బలి అర్పించడానికి ముందటి రోజు రాత్రి కన్నీళ్లు పెట్టి ప్రార్థించాడు. అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేశాడు యేసు ప్రభు. అప్పుడు దేవుడు యేసు ప్రభు కోసము ఆయన కన్నీళ్లను చూచి తన సంకల్పాన్ని మార్చుకుంటాడా? మార్చుకోడు. అంత కఠినుడా దేవుడు? కఠినుడు కాదు. ఆయన నిర్ణయాలని ఎవరి కోసము మార్చుకోడు. అనాదిలో చేసిన నిర్ణయం అది. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం. దేవుడు అనాదిలో చేసుకున్న నిర్ణయాలని ఎవరి కోసము మార్చడు. మనుషులు దేవుని నిర్ణయాలకి విధేయత కనపరచాలే తప్ప ఆయన మార్చడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనం నుండి చదువుతాం గట్టిగా. లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనం నుండి, తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి వద్ద నుండి రాత్రి వేళ దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను. అప్పుడు పరలోకం నుండి ఒక దేవదూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. అదిగో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని యేసుప్రభు ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు చేశాడు తెలిసిన? ముమ్మారు చేశాడు. ఎలా చేశాడు తెలిసిన? వేదనతో చేశాడు. ఆయన చెమట బిందువు ఒక రక్త బిందువు వల్లే భూమి మీద పడేంతగా వేదన. తెల్లవారితే శిలువ మరణము కళ్ళెదుటుంది. శరీరం ఒప్పుకోకుంది. ఏ నేరం చేయలేదు కదా, ఎందుకు శిలువ మీద చనిపోవాలి అని శరీరం ఓ పక్క ఆత్మతో పెనుగులాడుతుంది.
శరీరము ఆత్మకి యుద్ధం జరుగుతుంది యేసు ప్రభులో. అప్పుడు ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు అన్నాడు. అప్పుడు దేవుడు యేసు ప్రభు యొక్క వేదనను చూచి ఆ ఉగ్రత పాత్రను తొలగించలా. పైపెచ్చు ఇంకా ఏం చేశాడంటే దేవుడు పరలోకం నుండి దేవదూతని పంపించాడు యేసు ప్రభువుని బలపరచడానికి. కన్నీళ్లు పెట్టి ఏడ్చినా కూడా మార్చవా నాయన ఈ శిలువ మరణాన్ని? మార్చేది లేదు. అంటే దేవుడు అనాదిలో చేసుకున్న తన నిర్ణయాలని ఎవరి కోసము, ఎవరి ప్రార్థన మార్చలేదు, మార్చుకోడు. అద్వితీయ సర్వాధిపతి అనాదిలో జగత్తుకు పూర్వం చేసుకున్న నిర్ణయాలని ఎవరి కోసము మార్చుకోడు. సృష్టి నిర్మాణం జరిగిన తర్వాత కొన్ని సంగతులలో దేవుడు మార్చుకున్నట్టుగా గ్రంథం చెబుతుంది మనకి. సృష్టి నిర్మాణం జరిగిన తర్వాత ఆదికాండము 1వ అధ్యాయం సృష్టి నిర్మాణ క్రమము. సూర్యచంద్రులని ఏర్పాటు చేశాడు దేవుడు. దినాలని సూచించడానికి సూర్యచంద్రులని ఏర్పాటు చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరచుటకు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగుగాకని పలికెను. అవి సూచనలను, కాలములను, దినములను. అదిగో దినాలు ఎక్కడి నుంచి వస్తాయి? సూర్యచంద్రులు తిరుగుతూ ఉంటే వస్తాయి. సూర్యుడు, చంద్రుడు, భూమి సమస్త ఖగోళమంతా తిరగాలి, భ్రమించాలి. అప్పుడు దినాలు జరుగుతాయి. నియమించాడు దేవుడు సృష్టి నిర్మాణంలో. అందుకే నేటికి తిరుగుతూనే ఉన్నాయి సూర్యచంద్రులు, భూమి, ఖగోళము, వేల కొలది నక్షత్రాలు, గెలాక్సీ, అనేకమైన కోట్ల కొలది నక్షత్రాలు తిరుగుతూనే ఉన్నాయన్నమాట. దినాలని, మాసములను, సంవత్సరములను సూచించడానికి ఏర్పాటు చేశాడు. అయితే యెహోషువ అనే ఇశ్రాయేలీల నాయకుడు దేవుని సముఖానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అయ్యా, సూర్యుడిని అయ్యాలోను లోయలోను, చంద్రుడిని ఫలానా పర్వతం మీదను నిలిపేయి అని ప్రార్థన చేశాడు యెహోషువ. ప్రార్థన చేస్తే పరమందున దేవుడు యెహోషువ యొక్క ప్రార్థన విని సూర్యచంద్రుల్ని ఆపేశాడు. ఒక దినమెల్లా సూర్యుడు కదలడానికి ప్రయత్నం చేయలేదు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో యెహోషువ 10వ అధ్యాయము ఇశ్రాయేలీలు శత్రువులతో యుద్ధం చేస్తున్నారు. 10వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో యెహోవా ఇశ్రాయేలీల ఎదుట ఎవరితో యుద్ధం అన్నమాట? ఇశ్రాయేలీలకి అమోరీయులతో యుద్ధం. అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచూ ఉండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. అదిగో సూర్యుడా నీవు సూర్యుడు గిబియోనులో నిలవాలంట. సూర్యుడు గిబియోనులో, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తన శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిపోయాడే. యెహోషువ ప్రార్థన చేస్తే పరమందున దేవుడు సూర్యచంద్రుల్ని ఆపేశాడు. యేసు ప్రభు ప్రార్థన చేస్తే శిలువ మరణాన్ని ఆపలేడా? ఆపడు.
అది జగత్ పునాది వేయబడం మనము తీసుకున్న నిర్ణయము. ఎవరి కోసం ఆపటం? సృష్టి సంబంధించిన కార్యక్రమాల విషయం అయితే ఆయన ఆపుతాడేమో, కానీ అనాదిలో చేసుకున్న నిర్ణయాలని నువ్వు ఎంత ఏడ్చి ఎంత ప్రార్థన చేసినా దేవుని సంకల్పాన్ని మార్చలేము. ఒకవేళ మార్చాడు మనుషుడు, అహంకారం భూని మార్చాడు. అలాంటి వాడికి ఎంత శిక్షకు పాత్రుడో నేను చెప్పడానికి వీల్లేదు. సృష్టి నిర్మాణ క్రమంలో మార్పు అయితే చేశాడు, కానీ సూర్యుడిని చంద్రుడిని ఆపాడు యెహోషువ ప్రార్థనకి. ఒక మనుష్యుని మాట విని దేవుడు సూర్యుడిని ఆపేశాడు ఆ రోజున. అలాగుననే యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏలియా అనే ఒక ప్రవక్త, ఇశ్రాయేలు ప్రవక్త దేవునికి ప్రార్థన చేశాడంట. 3.5 సంవత్సరాలు వర్షింపకూడదని ఆసక్తితో ప్రార్థన చేశాడంట. ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు భూమి మీద, ప్రత్యేకించి యెరూషలేము చుట్టుపక్కల వర్షం లేదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము భూమి మీద వర్షింపలేదు. అదిగో ఏలియా ప్రవక్త ప్రార్థన చేశాడట, దేవుడా వర్షాన్ని ఆపేయి అన్నాడట. అంటే దేవుడు వర్షాన్ని ఆపేశాడు. సృష్టి క్రమంలో దేవుడు మానవుని ప్రార్థనకు విలువనిచ్చి అక్కడేమో సూర్యుడిని ఆపాడు, ఇక్కడేమో వర్షాన్ని ఆపాడు. మానవ ప్రార్థనకి వర్షం ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు వర్షింపలా. మరలా 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రార్థన చేశాడు ఏలియా. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమును ఇచ్చెను. అదనమాట. కాబట్టి దేవుడు సృష్టి నిర్మాణానికి సంబంధించిన వాటిలో దేవుడు మానవ ప్రార్థన ఆలకిస్తాడే, కానీ అనాదిలో చేసుకున్న నిర్ణయాలని ఎవరి కోసము మార్చడు. సంఘం యొక్క నిర్మాణం కూడా అనాదిలో చేయబడిన నిర్ణయమే. ఎవరి కోసము మార్చడు. అయ్యా మేము 100 మంది కూడుకొని మిమ్మల్ని ఆరాధన చేస్తున్నాము తండ్రి, మా ప్రార్థన ఆలకించు, మమ్మల్ని అంగీకరించు అంటే ఆయన మీరు నా సంఘం కాదు అంటాడు అనమాట. ఏడ్చి గీ పెట్టుకో, మోకాళ్ళు అరిగిపోయేలాగా ప్రార్థన చేయి, అంగీకరింపబడవు. ఎందుకంటే అనాదిలో సంఘం యొక్క నిర్మాణాన్ని గురించి ఆలోచన చేశాడు పరమదేవుడు ఆలోచన చేశాడు. అనాదిలో తీసుకున్న నిర్ణయాలని ఎవరి కోసమో మార్చడం. కాబట్టి మనుషుడు ఏం చేయాలంటే దేవుని సంకల్పాన్ని ఎరిగి ఆ సంకల్పం ప్రకారంగా సంఘము నిర్మాణంలో తాను ఒక సభ్యుడై ఉండాలి. వాస్తవానికి అలా కాకపోతే నీకు దేవునికి సంబంధాలు ఉండవు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు అనాదిలో ఒక బోధన ఏర్పాటు చేసుకున్నాడు. మనుషులు ఆ బోధ యందు విధేయత కనపరచాలి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో, సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగున్నట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి, అదనమాట. సమస్త మనుషులు ఎవరైనా కానీ, మనుషుడిగా పుట్టిన ప్రతివాడు అపోస్తలుల బోధకు విధేయత చూపాలి. అపోస్తలుల బోధకు విధేయత కనపరచాలి. విధేయత బోధకు విధేయత అన్నమాట.
అపోస్తలుల బోధకు విధేయత కనపరిచితేనే రక్షణ లేకపోతే రక్షణ ఉండదు, రక్షణ లేదు. అపోస్తలుల బోధ ద్వారానే సంఘము నిర్మింపబడాలని దేవుడు అనాదిలోనే సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పానికి విరోధంగా ఆయన ఏమి జరిగించేవాడు కాదు, ఆయన ఏమి చెయ్యడు. ఎవరైనా ఆ సంకల్పానికి లోబడాల్సిందే. సో ఉదయకాలంలో మనం చూసుకున్నాం, కొర్నేలి దేవదూతల ద్వారా దేవదూత దర్శనం వచ్చింది. నేరుగా దర్శనం కాదు, నేరుగా దేవదూత వచ్చింది ఇంటికి. మధ్యాహ్నం 3 గంటల వేళ ఏం తీసుకొని వచ్చింది? సర్టిఫికేట్ తీసుకొచ్చింది. నీ భక్తి, నీ ప్రార్థన, నీ ధర్మ కార్యక్రమాలు దేవుని సముఖానికి వచ్చాయి. కానీ నీకు రక్షణ లేదు. రక్షణ కావాలంటే ఏం చేయాలి? నీవు పేతురుని పిలిపించుకో. పేతురు ఎవరు? అపోస్తలుడు. అపోస్తలుల బోధ వినాలి. అపోస్తలుల బోధలో ప్రాముఖ్యమైనది యేసు దేవుని కుమారుడు అనే విశ్వాసము వ్యక్తపరచాలి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు, క్షమించండి, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. అంటే దాని అర్థము దేవుడు ఏర్పాటు చేసిన రాజు, దేవుడు ఏర్పాటు చేసిన రాజు అని అర్థం. ఏర్పాటు చేసిన రాజు. ఈ విశ్వాసము ప్రతి మనుషుని యొద్ద నుండి దేవుడు కోరుకున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనంలో ఈ మాట రాయబడింది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, యేసుని నువ్వేమని నమ్మావు? మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద. ఏ బండ? 16వ వచనం నుంచి చూస్తాం. 16. అప్పుడు సీమోను పేతురు, అదనమాట పేతురు యొక్క విశ్వాసం యేసు ప్రభుని గూర్చి ఏమని చెప్పాడు? నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువి అని చెప్పాడు. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఈ బండ మీద నా సంఘమును కడతాను అన్నాడు. ఏ బండ? బండ అంటే సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అనే విశ్వాసపు బండ. పేతురు యేసుని ఏమని ఒప్పుకున్నాడో ఆ విశ్వాసము మీద కట్టబడేది సంఘం. అదనమాట సంఘం నిర్మాణానికి పునాది అన్నమాట. అది పునాది. నువ్వు సంఘంలో చేర్చబడాలంటే యేసుని రాజుగా అంగీకరించాలి. నీ హృదయపు ఏలికగా యేసుని స్వీకరించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 49వ వచనంలో నతనీయేలు మాట్లాడుతున్నాడు. నతనీయేలు అపోస్తలుడు, పేతురు అపోస్తలుడే. అపోస్తలుల యొక్క విశ్వాసము యేసు ప్రభువుని గురించి, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనంలో ఈ మాట రాయబడింది. నతనీయేలు మాట్లాడుతున్నాడు. బోధకుడా, అదిగో నువ్వు దేవుడి కుమారుడవు, ఇశ్రాయేలీల రాజువి, నువ్వు దేవుడు ఏర్పాటు చేసిన రాజు నువ్వే. అదనమాట. నువ్వు ఇశ్రాయేల్ రాజువి అని ఒప్పుకొనేను. అందుకు యేసు చాలు ఇక పోయిదట వద్దు. కాబట్టి యేసు రాజు అయి ఉన్నాడు, ఏలికై ఉన్నాడు. యేసు రాజు,
యేసే క్రీస్తు. క్రీస్తు అంటే అభిషేకం పొందిన రాజు అని అర్థం. అభిషక్తుడిని క్రీస్తు అంటారు. కాబట్టి అపోస్తలుల బోధకు మనుషుడు విధేయత చూపాలి. యేసు దేవుని కుమారుడు, నా మీద ఏలిక. ఈ విశ్వాసం లేకోకుండా సంఘంలో సభ్యుడివై ఉండలేవు. నీకు రక్షణ లేదు. యేసు ఫలానా నువ్వు ఎన్నైనా చెప్పు, యేసు దేవుని కుమారుడనే విశ్వాసం నీ హృదయంలో లేకపోతే, నీ బాప్తిస్మం పొందేటప్పుడు ఈ విశ్వాసం లేకపోతే నీకు రక్షణ లేదు. నువ్వు సంఘంలో లేవు. సంఘంలో దేవుని అనాది సంకల్పంలో నువ్వు లేవా? ఆ విశ్వాసం లేకపోతే దేవుని సంకల్పానికి నువ్వు చాలా దూరంలో ఉన్నావు. ఎందుకంటే అపోస్తలులు వేసిన పునాది ఆ రాయి మీద కట్టబడాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకపు తండ్రి ఈ విషయం నీకు బయలుపరచనే కానీ మనుషులలో ఎవరు నీకు బయలుపరచలేదు. ఇదిగో నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. సంఘం ఎవరిది అన్నమాట? ఇప్పుడు క్రీస్తుది సంఘం క్రీస్తుది. క్రీస్తు మాట్లాడుతున్నాడు ఏమని? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. కాబట్టి ఈ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే విశ్వాసం లేకోకుండా సంఘంలో కట్టబడే అవకాశము నీకు లేదు. నా సంఘాన్ని కడతాను. పరమందున్న దేవుడు అనాదిలోనే సంఘ నిర్మాణం కొరకు ఒక చెక్కుడు రాయిని చేతపట్టుకొని తిరుగుతున్నాడు. ఒక రాయిని చెక్కుకున్నాడు దేవుడే ఒక రాయిని చెక్కుకున్నాడు. కొలతలు కలిగిన రాయి. బెల్దారి గోడ కట్టేటప్పుడు ఇటుకలు సరిగా ఆ వరుసలో నిలబెట్టడానికి అవసరమైనంత పక్కలు చెక్కేస్తాడనమాట. ఎప్పుడైతే పక్కలు చెక్కాడో ఆ వరుసలో అది నిలబెట్టడానికి అనువుగా ఉంటుందన్నమాట. గోడ ఖచ్చితంగా కట్టబడుతుంది. ఆ రీతిగా పరమందున్న దేవుడు ఒక రాయిని చెక్కుకున్నాడు తన సంఘాన్ని నిర్మించడానికి. ఆ సంఘ నిర్మాణానికి పునాది రాయి యేసుక్రీస్తు. చెక్కుడు రాయి యేసు ప్రభు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో, యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడింది. యేసు ప్రభువే పునాది రాయి. ప్రభువగు యెహోవా దేవుడు ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది రాయి అయి ఉన్నది. అదిగో ఒక రాయిని చెక్కుకున్నాడంట దేవుడు. రాయి, ఆ రాయి పరిశోధింపబడింది, అనేక శోధనలకు గురి చేయబడింది. అది పరిశోధన, టెస్టెడ్ అన్నమాట. టెస్ట్ చేయబడింది, పరీక్షలు పెట్టబడింది. ఆ రాయికి పరీక్షలు పెట్టాడు దేవుడు. అనేకమైన శోధనలు గురి చేయబడి శోధనలు గెలిచింది. పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, వెలకట్టలేని రాయి అదనమాట. అమూల్యం అంటే వెలకట్టలేని అన్నమాట. అమూల్యమైన రాయి, మూలకు తలరాయి, స్థిరమైన పునాది. అది స్థిరమైన పునాది రాయి, మూలరాయి అయి ఉన్నది. మూలం పునాది వేసేటప్పుడే ఒక మూలరాయి పెడతారు, మూలరాళ్ళు పెడతారు. ఆ మూలరాయి దానికి ఏ కొలతలు అయితే ఉన్నాయో ఆ కొలతల్లో మరలా తీగ లాగుతాడు. ఆ మూలకు ఇంకో మూలరాయి పెట్టేటంటే దానికి తీగ లాగి మట్టపు గుండేసి వరుసగా
దాన్ని వరుసన రాయి జత చేసుకుంటూ వస్తాడు, వరుస కట్టేస్తాడు. అలాగున్న పరమందున దేవుడు తన సంఘమును నిర్మాణం చేయడానికి మూలరాయిని చెక్కుకున్నాడు అన్నమాట. ఆ మూలరాయి యేసుక్రీస్తు. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, స్థిరమైన పునాది తలరాయి, స్థిరమైన రాయి అదనమాట. ఇప్పుడు ఆ రాయిని అనేక పరీక్షలు పెట్టి శోధనలకు గురి అయిపోయిన తర్వాత టెస్ట్ చేయబడి, ఓకే ఈ రాయి అయితే నా మందిరానికి పనికొస్తుంది, నా సంఘమును నిర్మించడానికి ఈ రాయి పనికొస్తుంది అని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. కొలతలు వేసాడు. చదువుతాం కింద వచ్చిన వాళ్ళు, బహు స్థిరమైన పునాది రాయి, మూలరాయి అయి ఉన్నది, అదిగో ఈ రాయి యందు విశ్వాసం ఉంచు. ఆ రాయి ఎవరు? రాయి అంటే రాయి కాదు, యేసుక్రీస్తు. న్యాయమును కొలనూలుగాను, అదిగో న్యాయము కొలనూలుగాను, నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. మట్టపు గుండు, నీతి మట్టపు గుండుగాను పెట్టెదను అదనమాట. బెల్దారి ఆ మూలరాయి ఈ మూలరాయికి తీగలాగుతాడే, కొలనూలు అంటారు దాన్ని, దారం అంటాడు. తర్వాత మట్టపు గుండు వేస్తాడు, బాగా తెలుసు ఆయనకి. బెల్దారి నీతిని మట్టపు గుండుగాను, న్యాయమును. ఈ రాయి నీతి న్యాయాలు కలిగిన రాయి అన్నమాట. దాన్ని ఒక పక్కేమో నీతి న్యాయం ఉంటుంది, మరో పక్కేమో శ్రమానుభవం ఉంటుంది, త్యాగం ఉంటుంది, తను తాను తగ్గించుకునే స్వభావం కలిగిన రాయి ఈ రాయి. నీతి న్యాయములు జరిగించే రాయి అన్నమాట అది. చదువుతాం గ్రంథంలో ఇలాగ రాయబడింది. అపోస్తల కార్యములు, దానికంటే ముందు పేతురు గారు రాసిన మొదటి పత్రిక, 2వ అధ్యాయం 4వ వచనంలో, 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆ మూలరాయి, పరిశోధింపబడిన రాయి యేసుక్రీస్తే. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని చేత ఏర్పరచబడినది నైనా అమూల్యమైన సజీవమైన రాయి, బతికున్న రాయి, అది ప్రాణమున్న రాయి, కదలికలున్న రాయి, ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాయి అయి ఉండి. అదనమాట సంఘం అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన మందిరము. దేవుడు ఆత్మ, ఆయన మందిరం కూడా ఆత్మ సంబంధమైన మందిరమే. భౌతికమైన మందిరాలలో, భౌతికమైన కట్టడాలలో దేవుడు ఉండడు. 1000 రూపాయలు పెట్టి చర్చి కట్టాడంట, 1000 రూపాయలు, కోట్లు. 4 గోడలు, పెద్ద బంగ్లా, చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో. దానిపైన శిలువలు, మధ్యలో ఒక పెద్ద శిలువ, పక్కన సైడుకో చిన్న శిలువ, మరో సైడుకో చిన్న శిలువ. చూడ ముచ్చటగా ఉంది. ఉంటాడా దాంట్లో దేవుడు? ఉండడు. మనుషులు కట్టిన ఆలయాల్లో దేవుడు నివసింపడు. ఆయనకంటూ ఒక మందిరాన్ని నిర్మించదలుచుకున్నాడు అనాదిలోనే. ఆ మందిరానికి పునాది రాయి ఏర్పాటు చేసుకున్నాడు. మనందరికీ తెలిసినట్టు దావీదు కుమారుడైన సొలొమోను బంగారు దేవాలయాన్ని కట్టాడు. ఉంటాడు దాంట్లో? ఉండడు. దేవా ప్రార్థన చేశాడు సొలొమోను. బంగారు దేవాలయాన్ని కట్టిన తర్వాత, దేవా ఆకాశం నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము, నేను కట్టించిన ఈ మందిరంలో నువ్వు ఉండవు కాదు, నాకు తెలుసు నువ్వు ఉండవని. మరి ఎందుకు కట్టావు? మా తండ్రి కట్టాలని ఆలోచన చేశాడు, కట్టలేకపోయాడు. ఆ పని నాకు అప్పగించాడు, నేను కట్టాను. నువ్వు ఉండవని నాకు తెలుసు. అయితే తండ్రి అక్కడ నీ మహిమ ఉంచు అన్నాడు అనమాట.
అక్కడ ఎవరైనా ఇబ్బందుల్లో నలిగిన హృదయం కలిగిన వారై వచ్చి ప్రార్థన చేస్తే వారి హృదయాన్ని చూచి వారి ప్రార్థన ఆలకించు, నీ హస్తం ఉంచు. ఇంకంతే, నువ్వు ఉండవని నాకు తెలుసు. నువ్వు మహోన్నతుడివి, మహాగణుడివి. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదం. నువ్వు ఉండవు. ఏం చేస్తావు? నువ్వు ఉండవు. బంగారుతో కట్టినా ఉండవు. ఆయన స్వభావము మానవ హస్తాలతో నిర్మింపబడిన మందిరాలలో దేవుడు ఉండడు అనమాట. అది ఆయన ఉండడు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట రాయబడింది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనంలో, జగత్తును అందలి సమస్తమును రూపించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. అదిగో, హస్తం అంటే చెయ్యి, చేతులతో చేయబడిన ఆలయములలో నివసింపడు దేవుడు, నివసింపడు. అంటే మా ఊర్లో పెద్ద చర్చ్ ఉంది, దాంట్లో ఉండడా? ఉండడు. పెద్దది కాదు, చిన్నదైనా ఉండడు. ఆయన సింహాసనం ఆకాశము, ఆయన పాదపీఠము భూమి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 1వ వచనంలో, ఇవన్నీ నా హస్తకృతములు కాదా అని చెప్పేశాడు. చూడండి ఎంత బాగానో. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. 1వ వచనంలో, యెహోవా యెహోవా అంటే ఎవరు? దేవుడు ఇలాగో ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు కట్టించను ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రస్థానంగా ఉండటకు మీరు కట్టించదలిచింది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృతములు కాదా? అదనమాట. మానవ కల్పిత నిర్మాణాల్లో దేవుడు నివాసం చేయడు. అదనమాట. సొలొమోను చెప్పాను కదా మీకు, బంగారుమయమైన మందిరం కట్టించాడు. దేవదారం రాణుతో కట్టాడు. ఉన్నతమైన మందిరం. అయితే దాంట్లో ఉండడని దేవుడు తెలుసు. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయం, దేవునికి మందిరాన్ని కట్టిన సొలొమోను ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 22 నుంచి చదువుతాం. చూడండి 22వ వచనం నుండి. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుంచి, ఇశ్రాయేలీల సమాజకులందరూ చూచుచూ ఉండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుటకు వెళ్ళి ఎదుట నిలబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లా అన్నాడు, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశం అందైనను కిందున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒక్కడు లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రి యొక్క దావీదునకు నీవు చేసిన వాగ్దానం స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేడు నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడకు మానుడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడను నా తండ్రి యొక్క దావీదుకి ఇచ్చిన వాగ్దానమును స్థిరపరచుము. ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసుడనైన నన్ను దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నా తండ్రి అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. అదిగో, నిశ్చయముగా అంటే ఖచ్చితముగా అని, పర్ఫెక్ట్గా, ఏ సందేహం లేకుండా ఈ లోకమందు దేవుడు నివాసం చేయుడు.
ఆకాశములు మహాశములకు సైతము పట్టజాలవు. పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరం ఎలాగు పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడైన నా ప్రార్థనను అంగీకరించి ఈ దినమున నేను ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నేను చేయు ప్రార్థనను దయత అంగీకరించుము. నా నామం అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నువ్వు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు. అదనమాట, నీ కన్నులు పెట్టు దేవా, నీ కన్నులు చూడనిమ్ము ఈ మందిరాన్ని. అంతే. నువ్వు రావు, నాకు తెలుసు నువ్వు రావు. కాబట్టి పరమందున్న దేవుడు మానవ కల్పిత మందిరాలలో కోట్లు పెట్టి కడుతున్నారే. సాటి మనిషిని ప్రేమించడానికి నీ చేయి రాదు, కానీ భౌతికమైన కట్టడానికి నీకు చేతులు వచ్చాయే. మానవ దేహము వాస్తవానికి దేవుడు ఉండడానికి నిర్మించుకున్నాడు. సాటి మనుషుడు పాపం ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఆపదలో, ఇక్కట్లో ఉంటే వాని మీద దయాజాలి రాదు నీకు. భౌతికమైన కట్టడానికి 1000 కోట్లు మనుషులు తగలబెడతారు. దాంట్లో ఉంటాడు ఆ దేవుడు. దానికి మరలా పేరు ఫలానా శ్రీనివాసులు ఈ ఫ్యాన్ ఇచ్చాడు పేరు. 3 చక్రాలు 3 పేర్లు. ఆ మాటకొస్తే దావీదు దేవుని మందిరం కొరకు ఎంత గొప్పగా ఇచ్చాడో. వెండి బంగారాలు లెక్కలేనంత మందిరం కొరకు సిద్ధం చేసి పెట్టాడు. ఉంటాడా దేవుడు మందిరంలో? ఉండడు. ఆయనే స్వయంగా, పరమందున్న దేవుడే స్వయంగా, రే బాబు నేను ఒక రాయిని చెక్కుకున్నా, ఆ రాయికి ఇదిగో కొలతలు ఉన్నాయి, ఆ కొలతలు పెట్టి ఆ రాయి మీద రాయి కట్టాలి, మందిరం కట్టాలి, దాంట్లో నేను ఉంటానని ఆయనే స్వయంగా నోరు తెరిచి చెప్పినా పట్టించుకోకుండా, ఆయా నీ రాళ్ళు ఉంటే ఉండని, మేము కట్టేది చూడు. అదనమాట మానవుడు. నీది ఉంటే ఉండని, నీ కోరిక నీది. గొంతెమ్మ కోరికలు కోరుతావు నువ్వు. అంటే మనుషుడు దేవుణ్ణి హేళనపరిచే కార్యక్రమం అన్నమాట అది. ఆయన అడిగింది ఇవ్వడు, కానీ ఆయన అడగంది బహు గొప్పగా చేస్తాడు. ముందు నుంచి అంతే, ఈనాడే కాదు, మానవ జాతి ప్రారంభం నుండి అంతే. ఏదైతే వద్దంటాడో దాన్ని గొప్పగా చేసేది, ఏది చేయమంటాడో దాన్ని పట్టించుకోకుండా ఉండేది. అది మానవుని యొక్క స్వభావం. కాబట్టి ఆ రోజు సొలొమోను కట్టిన మందిరంలోనే దేవుడు ఉండలేదు. ఈరోజు నువ్వు కట్టే భౌతికమైన సొలొమోను మందిరం కంటే గొప్ప మందిరం కడతావా? నువ్వు కట్టలేవు కాదు. మరి దాంట్లో ఉంటాడు దేవుడు? ఉండడు. ఆయనే నిర్మాణం కొరకు ఏర్పాట్లు చేసుకున్న కొలతలు ఉన్నాయి, పునాది రాయి ఉంది. నీ కన్నులు పెట్టి చూస్తే ఆ రాయికి తగ్గట్టుగా నీ జీవితాన్ని మలుచుకుంటే నువ్వే సజీవమైన రాయి, సజీవమైన రాయి. భౌతికమైన రాళ్ళు కుప్పేసి దేవునికి మందిరం కడితే దీంట్లో ఉండడు. దేవుడు సజీవుడు, ఆయన ఆత్మయ్య అయి ఉన్నవాడు, కదిలేడేవాడు. ఆయన సజీవమైన మందిరం కావాలి ఆయనకి. భౌతికమైన మందిరం అనుకో, అది అక్కడే ఉంటుంది, కదలదు. భౌతికమైన మందిరానికి రాళ్ళతో కట్టిన, ఇసుక సిమెంట్తో కట్టిన దానికి ప్రాణం ఉండదు. దానికి శక్తి ఉంటుందా? శక్తి ఉండదు. దేవుడు శక్తి కలిగిన వాడు, ఆయన మందిరము శక్తి కలిగింది. దేవుడు అనాదిలోనే సంఘం యొక్క నిర్మాణం కొరకు ఏర్పాటు చేసుకుంటే రాయి పునాది రాయి. ఆ రాయి అనాదిలోనే ఏర్పాటు చేసుకొని మత నాయకుల దగ్గరికి వెళ్ళాడు. మొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మత నాయకులు, ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళాడు. ఇశ్రాయేలీల మత నాయకులు పరిసయ్యుల శాస్త్రులకి ఇచ్చి, రే ఇట్రా, ఇదిగో ఈ రాయి, నేను చెక్కుకున్న రాయి, చెక్కుడు రాయి, ఈ రాయికి తగ్గట్టుగా దీన్ని మూలరాయిగా పెట్టి మందిరం కట్టాలి నాకు అన్నాడు.
మత నాయకులు ఆ రాయిని చూచి తృణీకరించారనమాట. అయ్యా మేము కట్టలేమండి దీంతో, మా సొంతంగా కట్టమంటే కడతాం కానీ మేమే కొన్ని రాళ్ళు చెక్కుకొని నువ్వు చెప్పినట్టుగా నీ పునాది రాయి పెట్టి కట్టడం మా చేత కాదని చేతులు ఎత్తేసారు వాళ్ళు. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 11వ వచనంలో మత నాయకులు కట్టడానికి ముందుకొచ్చారు, కానీ వారి చేత కాకుండా పోయింది. దేవుని మందిరం కట్టాలంటే దేవుడు ఏర్పాటు చేసిన ఆ చెక్కుడు రాయి, పునాది రాయి, ఆ రాయికి తగ్గట్టుగా ఎవరైతే తమ జీవితాన్ని మార్చుకుంటారో వారు మందిరాన్ని కట్టడానికి అర్హులు అన్నమాట. నీ జీవితాన్ని ఆ రాయికి తగ్గట్టుగా మార్చుకోవాలి. ఆ రాయికున్న కొలతలు నీవు నీ జీవితంలో అవి నువ్వు సంపాదిస్తే ఆ మందిరం అవ్వడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే లేదు. చదువుతాం, ఇలాగ రాయబడింది అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 11వ వచనంలో మత నాయకుల గురించి మాట్లాడుతున్నాడు పేతురు. ఇలాగంటూ ఉన్నాడు, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే అన్నాడు. ఇల్లు కట్టడానికి ముందుకు వచ్చారు ఎవరు? మత నాయకులు. ఇల్లు కట్టాలి అంటే ఏం చేయాలన్నమాట? నీతి న్యాయాలు ఉండాలా, నీతి న్యాయం. ఈ మత నాయకులు వేషధారులు అన్నమాట. వేషధారులు. మత నాయకులు ఎవరు? వేషధారులు. సున్నపు కొట్టిన సమాధులు. పైకి శృంగారంగా ఉంటాయి కానీ లోపల ఎముకలు అన్నమాట. అవి కుళ్ళిన ఎముకలు. సున్నం కొట్టిన సమాధులు మీరు అని చెప్పేశాడు. వేషధారులు దేవుని మందిరాన్ని కట్టడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. యథార్థవంతులు దేవుని మందిరం కట్టడానికి అవకాశం ఉంటుంది. పుదీనాలోను, సోపులోను, కొత్తిమీరలోను 10వ భాగం ఇస్తారు వీళ్ళు. ఎవరు? మత నాయకులు. 10వ భాగం ఇస్తారు, 10 భాగాలు ఇస్తారు. కానీ ఇదిగో ఈ నీతి న్యాయాలు లేకోకుండా కార్యక్రమాలు జరిగిస్తారు. ప్రధానమైనవి నీతి న్యాయాలు, వీటిని విడిచిపెట్టి అప్రధానమైనవి, లెక్కలేనివి చిన్న చిన్న వాటిని పెద్దగా చూస్తారు వాళ్ళు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. మత నాయకులు, మతాన్ని ప్రేమించిన వాళ్ళు, ధర్మశాస్త్ర యూదా మత నాయకులు వాళ్ళు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. మత్తయి సువార్త 23:23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి. అదిగో ఏంటేంటివి? పుదీనా, జీలకర్ర, సోపు, వాటిలో 10వ వంతు చెల్లి. చిన్న వాటిని ఎంత పెద్దగా తీసుకుంటాడో. సోపులో పుదీనా కట్టలు కడతారు వాళ్ళు. పుదీనా కట్టలు 1 2 3 4 9 10 దేవుంది ఇచ్చేయి, పక్కన పెట్టు, సపరేట్ చేస్తాడు. పుదీనా కట్టల్లోను, పుదీనాలోను, సోపులోను జీలకర్రలు కూడా ఎంచుతారు. ఎంత చిన్నదో జీలకర్ర కూడా 1 2 10 దేవుంది పక్కన పెట్టు. ఎంత నిజంగా ఎంత భక్తో అనుకుంటాం మనం. భక్తి కాదు, అది వేషధారణ. ఇంత చిన్న దాంట్లో ఇంత భక్తిగా ఉన్నాడు వీడు అనుకుంటాం మనం. చిన్న దాంట్లో భక్తి చూపినోడు పెద్దవి మింగుతున్నాడు. చెప్తున్నాడు యేసు ప్రభు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ భాగం చెల్లించి. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు ఏంటివి? అవి న్యాయమును, కనికరం, విశ్వాసం. నీతి లేదు. కనికరము, న్యాయము విడిచిపెట్టారంట. వీటిని ప్రధానమైన విడిచిపెట్టి చిన్న వాటిని చేసాం. ఈరోజు మత నాయకులు కూడా అంతే. ఎంత భక్తో అనుకుంటాం మనం. అదే ప్రార్థన చేస్తాడు, కూర్చుంటే ప్రార్థన, లేస్తే ప్రార్థన చేస్తాడు. మంచిదే చేయొద్దనట్లేదు. అయితే ప్రధానమైన విడిచిపెట్టి నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఏం లాభం నీకు? దేవుని సంఘం యొక్క నిర్మాణము ఆయన సంకల్పించుకున్న సంకల్పం తెలియకోకుండా నీ భక్తి చల్లదు. అదనమాట. మనమేమంటామంటే ఎంత భక్తో అనుకుంటాం, మోసపోతాం మనం. చూడగానే మనిషిని మోసపోవద్దు. మత నాయకులు అలాంటి వాళ్ళే.
ఆ రాయిని తీసుకొని అయా నీతి న్యాయాలు ప్రధానమైన విడిచిపెట్టారనమాట. విడిచిపెట్టేసి దేవుని మందిరాన్ని కట్టడానికి అవకాశం ఉంటుందా? లేదు. పునాది రాతికి నీతి న్యాయములు, న్యాయం అనే కొలనూలు, నీతి అనే మట్టపు గుండె ఏర్పాటు చేశాడు. వాటిని విడిచిపెట్టి దేవుని మందిరం కట్టడానికి సాధ్యపడుతుందా? సాధ్యపడదు. అందుకని యేసు ప్రభువే ఏం చేశాడంటే, తాను చెక్కబడిన రాయి, ఈ చెక్కుడు రాయి 12 మంది చెక్కుడు రాళ్ళని తయారు చేసుకున్నాడు. యేసు ప్రభు చెక్కబడిన రాయి, నీతి న్యాయాలతో చెక్కబడిన రాయి, ఇది పరిశోధింపబడిన రాయి. ఈ రాయి మిగతా 12 మంది అపోస్తులని చెక్కుకున్నాడు అన్నమాట. చెక్కుకున్నాడు. ఈ పునాది రాతికి ఏ కొలతలు ఉన్నాయో అదే కొలతలు సమానముగా 12 పునాది రాళ్ళు చెక్కబడ్డాయి. యేసు ప్రభు 3.5 సంవత్సరాల్లో 12 మంది మనుషులని చెక్కాడు దేవుని కొరకు. తాను ఎలాగ త్యాగం కలిగిన వాడో, త్యాగశీలో, తాను ఎలాగ తగ్గించుకునే స్వభావం కలిగిన వాడో, తగ్గింపు స్వభావం, అదే కొలతల్లో ఈ 12 మంది రాళ్ళను చెక్కాడు అన్నమాట. తాను పునాది రాయి, ఆ 12 మంది రాళ్ళు మందిరం నిర్మించబడుతుంది. ఈ 12 మంది రాళ్ళు ఈ త్యాగశీలి పునాది రాతికి ఏ స్వభావం ఉందో ఆ స్వభావం కలిగిన వారిగా తమ జీవితాలని మార్చుకున్నారన్నమాట. వీళ్ళు మార్చుకున్నారు. ఈ మార్చబడిన ఈ 12 మంది తమ ప్రాణములను దేవుని కార్యక్రమం కొరకు, సువార్త కొరకు పణంగా పెట్టిన వాళ్ళు. ఎందుకంటే ఆ పునాది రాతికి త్యాగశీలి ఎలాగుందో ఈ తక్కిన రాళ్ళకు కూడా అలాగే త్యాగం చేసే గుణం ఉందన్నమాట. చేపలు పట్టుకునేటోడు రండి నన్ను వెంబడించండి అన్నాడు. వాళ్ళు విడిచిపెట్టారు, పట్టుకున్న చేపలను విడిచిపెట్టారు, వెంట తిరుగుతున్నారు. చుట్టూ చూస్తున్న వారు అందరూ అనుకుంటున్నారు, యేసు ప్రభువా, యేసు నువ్వు పని చేయవు, వలలు పట్టుకొని పని చేసుకుంటున్న వాళ్ళని పని చేయకోకుండా వెంట తిరుపుకుంటున్నావు. చూసేవాడికి అర్థం కాల హేళన. కానీ ప్రభు అయిన యేసు 12 మంది చెక్కుడు రాళ్ళని తయారు చేస్తున్నాడు అనమాట దేవుని నిర్మాణం కొరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, దానికంటే ముందు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతాము. క్రీస్తు యేసునకు కలిగిన పునాది రాతికి ఏ మనస్సు ఉందో ఆ మనస్సు మీరును కలిగి ఉండండి. దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని, అదనమాట తగ్గించుకునే స్వభావం కలిగిన సజీవమైన రాయి ప్రభు. ఎవడు తగ్గించుకుంటాడు? ఇప్పుడు మత నాయకులు తగ్గించుకుంటారా? ఇంట్లో ప్రవేశించగానే పెద్ద పీట కొరకు ఎదురు చూసే మత నాయకులు, ఎత్తు స్థాయిలో కూర్చోవాలని ఆలోచన చేసే నన్ను గౌరవించవేంటి, నేను సువార్థికుణ్ణి కదా అంటాడు. పెద్ద పీట కోరుకునే మత నాయకులు పనికొస్తారా మందిరంలో చెక్కబడ్డానికి? తగ్గించుకునే స్వభావం కలిగిన వాడు మందిరంలో చెక్కబడ్డానికి పనికొస్తాడే కానీ దేవుడి మందిరానికి అలాంటి వాడు దేవుని మందిరంలో ఒక రాయి అయి ఉండడానికి పనికొస్తాడే కానీ తగ్గించుకునే స్వభావం లేనివాడు పనికిరాడు. రెండవది, ఈ రాయికున్న మరొక లక్షణం ఏంటంటే శ్రమపడే తత్వం అన్నమాట. కష్టపడతాడు, శ్రమానుభవం. శ్రమను ఎవరు కోరుకుంటారు? ఒక ఆయన అన్నాడంట, ప్రార్థనకి రండి, క్లాస్కి రండి అంటే 200 ఇస్తాడా, బిర్యానీ పెడతాడా అన్నాడంట ఒక ఆయన.
బిర్యానీ పెట్టి 200 ఇవ్వాలంట మనిషికి ఛార్జీలకి. అప్పుడు వస్తాడంట. చూడు ఎలాగున్నారు. సుఖానుభవం కోరుకునేవాడు దేవుని మందిరంలో కట్టబడడానికి పనికొస్తాడా? ఖచ్చితంగా పనికిరాడు. అలాంటి వాడు దేవుని మందిరమై ఉండడానికి అవకాశమే లేదన్నమాట. శ్రమపడే గుణం కలిగి ఉండాలి. త్యాగము, తన జీవితాన్ని త్యాగం చేసిన వాడు ప్రభు గణేష్. 33.5 సంవత్సరాలు బతికాడు. మరలా అంటున్నా, గుర్తుపెట్టుకో. 30 సంవత్సరాల పాటు ఇంటి పోషణ కొరకు చెక్క పని చేసిన యేసు ప్రభు చెక్క పని చేశాడు, వడ్రంగి పని. మిగతా 3.5 సంవత్సరాలు ఏమన్నా సుఖం ఉందా? బాప్తిసం పొందిన తర్వాత ప్రభు కంటే సుఖపడ్డానికి రాలేదు అని చెప్పాడు. ఆహా, 30 సంవత్సరాల వయసు ఉన్నవాడికి ఏమేం కోరికలు ఉంటాయి? ఒక ఇల్లు ఉండాలా సొంతంగా, ఒక కుటుంబం ఉండాలా, అందరిలాగా పేరు ప్రతిష్టలు ఉండాలా అని 30 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఆలోచన చేసే ఆలోచన అయితే ప్రభు అయిన యేసు అది ఆలోచన చేయలేదు. పాపం చేయకూడదు, పాపం చేయకూడదు, నా రక్తం అపవిత్రం కాకూడదు. నా రక్తం అపవిత్రమైతే మానవ జాతికి పాప విమోచన లేకుండా పోతుంది, దేవుని చిత్తము నెరవేర్చకుండా ఆగిపోతుంది. కాబట్టి నాకు వద్దు. ఉదయాన్నే లేస్తాడు, దేవుడి సముఖానికి వెళ్ళి, అయా తండ్రి నీ చిత్తమైతే నాకు సహాయం చేయి. అపవాది ఏళ్తున్నాడు, వాని బారిన పడుకోకుండా నాకు సహాయం చేయి. శోధనలు జయించడానికి సహాయం. కన్నీరు పెట్టి ఏడుస్తాడు. ప్రతిరోజు ఏడ్చే మగోడిని ఎవరైనా చూసారా మీరు ఎప్పుడైనా? ప్రతిరోజు ఏడిపే ప్రభు అనేసి. ఏమయ్యా అట్లా ఏడతావు? మనం ఏమంటామంటే, లోకం ఏమంటుందంటే, ఏంట్రా ఆడపిల్లలాగా ఏడతావు ఏంద్రా అంటాడు. ఏడితే లోకం సహించుకోలేదు, పేరు పెడుతుంది, హేళన చేస్తుంది. ప్రతిరోజు ప్రభు యేసు దేవుడి సముఖానికి వెళ్ళి ఏడితే తగ్గించుకుంటాడు. ఇదిగో నువ్వు సిలువ పడతావు, నీ వీపు దున్నబడుతుంది, నీ చెంపలు పెరికి వేస్తారు అంటే, సరేనయ్యా, సరే సరే తగ్గించుకుంటాడు, లోపడతాడు, విధేయత కనబరుస్తాడు, శ్రమానుభవానికి ఒప్పుకుంటాడు. అలాంటి వాడు కావాలా మందిర నిర్మాణానికి. ఆ స్వభావం లేకపోతే నువ్వు దేవుని యొక్క మందిరంలో సజీవమైన రాయి అయి ఉండడానికి అవకాశం లేదు, లేదుగాక లేదు. ఈ 12 మంది త్యాగపూరితులు అన్నమాట. మత్తయి అనే ఒక సుంకపు గుత్తదారుడు ఉన్నాడు. యేసు ప్రభు ఆ మార్గం కూడా పోతుంటే మత్తయిని పిలిచాడు. మత్తయి, నీ ఇంట ఉంటాను పదా అన్నాడు. ట్యాక్స్ కలెక్టర్ మత్తయి ఆ ఉద్యోగాన్ని అక్కడే రాజీనామా చేసేసాడు. ఇంటికి తీసిపోయాడు యేసు ప్రభుని. పదా నీ వెంట వస్తా అంతే. మరి ఉద్యోగము, పాడుకున్న గుత్తదారు, ఇదంతా ఏమైపోతుంది? ఏమన్నా కానీ నేను నీ వెంట వస్తా. అలాంటి వాడు అపోస్తలులు. దేవుని సంకల్పానికి తగినట్టు సంఘం నిర్మాణం చేయబడడానికి సజీవమైన రాళ్ళు అన్నమాట అవి. మనం అలాంటి వారమేనా? మనం అలాంటి వారం కాకపోతే మన భక్తి వ్యర్థం, మన ప్రార్థనలు వ్యర్థం, మన బైబిల్ తరగతులు వ్యర్థం. మనకి దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఇలాంటి వారం కాకపోతే ప్రయోజనం ఉండదు. చదువుతాం, ఇలాగ రాయబడింది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. దేవుని మందిరము నిర్మాణం కొరకు దేవుడు అనాదిలోనే ఒక సంకల్పం ప్రకారంగా ఏర్పాటు చేసుకున్నాడు చెక్కుడు రాళ్ళు. ఆ చెక్కుడు రాయి ప్రభు అయిన యేసు. ఆ రాయికి తగ్గట్టు తమ జీవితాలని చెక్కుకున్నవారు. ఎక్కడ లోపం ఉందో దాన్ని దిద్దుకున్నవారు అపోస్తలులు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుతాం. ప్రతి కట్టడం, అదిగో చెప్తున్నాడు, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము 17 నుంచి చదువుతాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో, మరియు యేసు ప్రభు వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయములు ఒక్క ఆత్మ యందే తండ్రి సన్నిధి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట
పరదేశులను పరజనులనై ఉండక పరిశుద్ధులకు ఏకపట్నస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. అదిగో క్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలును ప్రవక్తలు వేసిన పునాది మీద ఇదిగో అపోస్తలులు 12 మంది చెక్కబడ్డాయి, చెక్కుట్రాలన్నమాట. ఇప్పుడు చెక్కడానికి పోయామనుకో, అమ్మ నీలో ఈ లోపం ఉంది దిద్దుకో అమ్మ అన్నామనుకో, రేపు ఆరాధన మానేస్తుంది అమ్మ. అన్నా నువ్వు ఈ తప్పు చేస్తున్నావు దీన్ని మానుకో అన్నామనుకో, ఇంకా రాడు. చెక్కబడడానికి ఇష్టపడని మనుషులు ఈ రోజున నువ్వు నాకు చెప్పేది ఏంటి అనే బేల్దారి ఇటుక పట్టుకొని వరుసకి కావలసినట్టు చెక్కడానికి ఓ పక్క కొట్టాడు. ఓ పక్క కొడితే ఇంకో పక్క తెగిపోయింది. అది అంతే కదన్నా. ఓ సైడ్ కొట్టామనుకో ఇంకో సైడ్ తెగిపోయింది. అప్పుడు ఏం చేస్తాడు? పనికొస్తుంది, అది పడేస్తాడు, ఇంకోటి తీసుకుంటాడు. అలాగనే ఈరోజు మనుషులు చెక్కబడడానికి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? ఎవరు ఇష్టపడతారు? నన్నంటావా? రానుపో. రాకపోతే నష్టపోయేది ఎవరో అది తెలియట్లా. రాకపోతే నష్టపోయేది నువ్వే. సువార్థకుడు ఏం నష్టపోడు, దేవుడు ఏమి నష్టపోడు ఆ మాటకొస్తే. కాబట్టి ఆ రోజున దేవుడు యేసు ప్రభుని చెక్కుకున్నాడు. ఆ చెక్కబడిన రాయికి సమానమైన చెక్కుడు రాళ్ళని నిర్మాణం చేసుకున్నాడు అన్నమాట. వాళ్ళు అపోస్తలులు, తర్వాత ప్రవక్తలు, కొత్త నిబంధన ప్రవక్తలు. అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. మీరంటే ఎవరు? సంఘము. అపోస్తలుల బోధ మీద, కొత్త నిబంధన పత్రికల మీద సంఘము కట్టబడుతుంది. వాక్యము ఒక పక్క పెట్టుకొని నీ జీవితం మరొక పక్క నడుస్తూ ఉంటే నువ్వు సంఘంలో లేవు. సంఘానికి నీకు సంబంధం లేదు. అనేకమైన పేర్లు పెట్టుకున్నారు మానవ కల్పిత సంఘాలకి. బ్రదర్ అన్న అసెంబ్లీ అని ఒక ఆయన, హోసన్ అని ఒక ఆయన, ఫలాంద్ అని ఒక ఆయన, యెరూషలేము, పెంతెకోస్తు, హెబ్రోను, మానవ కల్పిత పేర్లు అవన్నీ. దేవుడేమో అనాదిలోనే సంకల్పించుకొని దాని యొక్క నిర్మాణం గురించి ఆలోచన చేసి దానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేసి పెట్టి పునాది రాయిని పరిశోధన చేసుకొని దాన్ని స్థిరమైన పునాది రాయిగా నిలబెట్టి ఆ అపోస్తలులను ఏర్పాటు చేసుకొని ప్రవక్తలను నిర్మించి ఆ తర్వాత సంఘంలో మందిరం నిర్మాణం చేయాలని ఆయన ఆలోచన చేశాయి. అవన్నీ పక్కన పెట్టి అవన్నీ దండుకుంటాయిలయ్యా బైబిల్లో, దండుకుంటాయి బైబిల్లో. అన్నీ చేస్తామా అంటుంది. అన్నీ చేయకపోతే మరి నీకు భక్తి ఎందుకు? మరి ఆ మాటకు వస్తే పో, లోకంలో కలిసిపో, లోకంలో ఉండు, మేలు కాదు. సగము ఇటు క్రైస్తవం, సగం లోకం నీకెందుకు అంట. ఎవరిని ఫలితం చేయడానికి? దేవుని వాక్యాన్ని ఆయన పంపించిన క్రీస్తు యేసుని ఫలితం చేయడానికి నీ భక్తి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, అనాదిలో వేషధారుల కొరకు ఆలోచన చేయలేదు దేవుడు. యథార్థవంతుల కొరకు దేవుని పునాది రాయైన క్రీస్తు యేసులాగా తాము తగ్గించుకొని శ్రమానుభవం పొందే వారి కొరకు సంఘము నిర్మాణం చేయబడుతూనే ఉంది, కట్టబడుతూనే ఉంది. అది చెప్పాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి. అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద కాక అన్నాడు. పునాది మీద మీరు కట్టబడుచున్నారు అన్నాడు. ఆ కట్టడము దేవునిలో చక్కగా అమర్చబడి, అవునా నాలో ఈ లోపం ఉందా, సరే దిద్దుకుంటానులే. ఆ స్వభావం కావాలి మనిషికి. దిద్దుబాటును ప్రేమించలేని వాడు చెప్పాను కదా, నన్నంటావా అని వెళ్ళిపోతాడు. సున్నితమైన రాళ్ళవి. కాబట్టి దేవుడు గుంపు కోసము, మనుషులు పోగవడం కోసము ఆలోచన చేయలేదు. జీవితాన్ని దిద్దుకునేవారు కావాలి, యథార్థవంతులు కావాలి. అవునాయా నాలో తప్పుందా, అది సర్లే దిద్దుకుంటానులే. నా లోపం చెప్పావు కదా, దిద్దుకుంటా. దిద్దుబాటును ప్రేమించేవాడు భక్తిపరుడు తప్ప దిద్దుబాటును అసహించుకునేవాడు భక్తిహీనుడు. కాబట్టి సంఘం యొక్క నిర్మాణంలో దేవుడు
పునాది రాయి. ఆ పునాది రాయి మీద కట్టబడిన మిగతా 12 మంది ప్రవక్తలు, ఆ తర్వాత మొదటి శతాబ్దపు సంఘం. కాబట్టి సంఘము ఆ రీతిగా దినదినము అభివృద్ధి చెందింది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే విశ్వాసం అనే బండ మీద సంఘం కట్టబడింది. అందుకోసమే మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ప్రభుత్వాలకి రాజీ పడిన వాళ్ళు కాదు. భౌతికమైన శరీర సంబంధమైన హింసలకు, శ్రమలకు లోకంతో రాజీ పడిన వాళ్ళు కాదు. వాళ్ళు ప్రాణం పోతుందా, పోనీ ప్రభు కోసమే కదా. అదే నీరో చక్రవర్తి క్రూరుడు క్రైస్తవుల్ని తారపూసి ఒక దీపపు స్తంభం మీద పెట్టి అంటించేవాడు. కాలుతూ వేదన పడుతూ ఉంటే ఆనందపడేవాడు, పిడియలు వాయించుకునేవాడు. ఎదుటోడి హింసింపబడుతూ ఉంటే అది ఆనందంగా స్వీకరించేవాడు నీరో చక్రవర్తి. బహుక్రూరుడు. స్త్రీలని లేదు, పురుషులని లేదు, పసి కందులని లేదు. సింహాలకి వెర్రగా వేసి ఆ సింహాల మనిషిని తింటూ ఉంటే అదొక క్రికెట్ లాగా ప్రేక్షకులంతా కూర్చొని ప్రాంగణంలో చూసేవాళ్ళు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో క్రైస్తవ్యం హింసింపబడింది. ఈరోజు శ్రమ పడడానికి ఆలోచన లేని క్రైస్తవ్యం అనమాట. ఒక చిన్న హింస వస్తే దేవుని విడిచిపెట్టేది, విశ్వాసాన్ని విడిచిపెట్టేది, భక్తిని విడిచిపెట్టేది, ప్రార్థన విడిచిపెట్టేది. ఇది కాదు, ఇలాంటి వాళ్ళ కోసం కాదు ఆయన సంకల్పించింది. ఇలాంటి వాళ్ళ కోసం కాదు. శ్రమ అయినా హింస అయినా అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనే విశ్వాసము, భావన కలిగిన వారి కొరకు దేవుడు అనాదిలో సంకల్పించుకున్నాడు. అదనమాట సంఘం. కొలతలు ఉన్నాయి. ఆ కొలతలు శ్రమానుభవం తగ్గించుకునే కొలతలు, నీతి న్యాయములు. ఎవరు తగ్గించుకుంటారు? ఇదేనా తగ్గించుకున్నవాడే మందిరంలో ఉంటాడు, హెచ్చించుకునేవాడు కాదు. కాబట్టి భౌతికమైన కట్టడం దేవుని మందిరం కాదు. మానవ హృదయాలలో యేసు ప్రభు యొక్క పరిపాలన సాగాల. యేసు ప్రభు యొక్క పరిపాలన మానవ హృదయాలలో నీ తలంపులు పోవాలా. నీ తలంపులు పోయి దేవుని ఇష్టము నెరవేర్చబడాలా. దేవుని ఇష్టం నీ హృదయంలో నీ ఆలోచనలు పోవాలా, దేవుని ఆలోచనలు రావాలా. నీ ఇష్టం కాదు నెరవేర్చాల్సింది, యేసుప్రభు యొక్క ఇష్టం నెరవేర్చబడాలా. అప్పుడు నీవు మందిరంలో ఒక సజీవమైన రాయి అయి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకో పాయింట్ చెప్పి మనం బ్రేక్ తీసుకుంటాం. ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ మందిరం యొక్క కొలతలు, విశ్వాసము, నిర్మాణము ఇవన్నీ మనం చూసిన తర్వాత ఈ మందిరంలో ప్రతి ఒక్క వ్యక్తిలో పరిశుద్ధాత్మ నివాసం ఉండడానికి ఏర్పాట్లు చేశాడు దేవుడు. ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో, ఈ మందిరంలో కట్టబడిన ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్మ హింసల్లో, శ్రమల్లో ఆదరిస్తుంటాడు. లోపల ఆదరణ కలగజేస్తూ ఉంటాడు. క్రీస్తు నీ కొరకు చనిపోయాడు కదా, ఆయన కొరకు నింద అనుభవించడంలో తప్పేం లేదులే అంటాడు. మనం దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తూ ఉంటాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం ఉదయం చదివాం. ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తూ ఉంటాడు అన్నమాట. అంత మాత్రమే కాదు, మరొక పాయింట్ ఏంటంటే, ఇదిగో ఈ మందిరంలో, ఆత్మ సంబంధమైన మందిరంలో పరిశుద్ధాత్మ నివసిస్తూ ఉంటాడు, నివాసం చేస్తాడు. వ్యక్తి యొక్క హృదయంలో నివాసం చేస్తాడు, మందిరంలో కూడా నివాసం చేస్తాడు. ఆ ఆత్మ నివసించే మందిరంలో దేవుడు నివసిస్తాడు. దేవుడు ఈ మందిరాన్ని కోరుకున్నాడు. మానవ ఆలోచనలకి అవకాశం ఇవ్వకోకుండా తానే స్వయంగా ఒక రాయిని చెక్కుకొని, ఆ రాయికి సమరూపం కలిగిన రాళ్ళు,
ఈ రాయి సజీవమైన రాయి. ఈ రాయి తనలాంటి రాళ్ళని చెక్కింది. ఎన్ని రాళ్ళని చెక్కింది రాయి? 12 రాళ్ళని చెక్కింది యేసు ప్రభు. ఈ 12 మంది రాళ్ళు ఏం చేశాయంటే లోకంలో సువార్త ప్రకటించి అనేక మంది మనుషుల్ని చెక్కారు. ఉన్నతమైన పని. నేడు ఈ రోజున మనము చెక్కబడి అపోస్తలుల యొక్క విశ్వాసం కలిగి యేసు దేవుని కుమారుడనే భావన కలిగి నీ తలంపులు కాదు ఇక మీదట యేసు ప్రభు వెళ్తాడు. నీ ఆలోచనలు కాదు ఇక మీదట యేసు ప్రభు ఆలోచనలు. నీ ఇష్టాలు కాదు ఇక మీదట యేసు ప్రభు ఇష్టాలు నీలో జరగాలి. అప్పుడు మందిరంలో సజీవమైన రాయి అయి ఉంటావు. అక్కడ దేవుడు నివసిస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయం 14వ వచనంలో, 6వ అధ్యాయం 14వ వచనంలో అదనమాట. ఎవరితో జోడుగా ఉండొద్దు? అవిశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసం లేని వారు, క్రీస్తుని అంగీకరించిన వారు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏం పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం? విశ్వాసికి పాలెక్కడిది? అదిగో దేవుని ఆలయం సంఘము. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పోలిక? మనము జీవం కలిగిన ఆలయము. అదిగో జీవం అంటే బతికున్న ఆలయం అన్నమాట. ఈ ఆలయం కదులుతుంది, పనిచేస్తుంది. తన లాంటి మనుషులని దేవుని దగ్గరికి తీసుకొని వస్తుంది. జీవం కలిగిన ఆలయం అయి ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణి ఉందును, వారు నాకు ప్రజలై ఉంటారు. నేను వారి దేవుణ్ణి, వారు నాకు ప్రజలు. మీరు బయలు వెళ్ళి వారిలో నుంచి ప్రత్యేకంగా ఉండుడి అదనమాట. అపవిత్రమైన వాటిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును. అదనమాట. నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉందరని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. చాలు. కాబట్టి మన బంధుత్వాలు ఉన్నాయే, మన బాంధవ్యాలు, మన సహవాసము అవిశ్వాసులతో ఉండకూడదు. అవిశ్వాసులతో జోడా వేసుకోకూడదు. వివాహ బాంధవ్యాలు పెట్టుకోకూడదు అవిశ్వాసులతో. వ్యాపార లావాదేవీలు అవిశ్వాసులతో పెట్టుకోకూడదు. వద్దు. వాటితో జత కలిసి వ్యాపారం చెయ్యొద్దు. వాడు లోక సంబంధి, ధనాపేక్ష కలిగిన వాడు. నువ్వు లోక సంబంధి కాదు, ధనాపేక్ష లేదు నీలో. జరుగుతుంది, పొత్తు ఉండదు. కానీ మనుషుడు ఏమంటాడు? అట్లయితే మనం లోకంలో నుంచి బయటికి వెళ్ళాలా? లోకంలో ఉండొద్దు. ఆయన ఉండొద్దని చెప్పట్లేదు, ఉండు. కానీ లావాదేవీలు, వివాహ బాంధవ్యాలు అవిశ్వాసులతో పెట్టుకోవద్దు అన్నాడు. అది వద్దన్నాడు. అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు సెలవిచ్చుతూ ఉన్నాడు. అదనమాట. కాబట్టి సంఘం యొక్క నిర్మాణము అది అనాదిలోనే సంకల్పించుకొని ఒక చెక్కుడు రాయిని ఏర్పాటు చేసుకొని దానికి తగినట్టు 12 చెక్కుడు రాళ్ళు, ఆ తర్వాత ప్రవక్తలు, ఆ తర్వాత ఆదిమ సంఘం. నేటికి 2000 సంవత్సరాల పూర్వం నుండి దేవుడు ఈ సంఘం యొక్క నిర్మాణాన్ని జరిగిస్తూనే ఉన్నాడు. మనము దిద్దుబాటును ప్రేమించి అపోస్తలుల బోధకు సంపూర్ణ విధేయత చూపితే మనల్ని చెక్కేవాడు తండ్రి చెక్కుతాడు. రైట్, ఈ రాయి పనికి వస్తుంది, మందిరానికి పెట్టు, అదనమాట. అంతేగాని అయ్యా ఇదిగో ఈ రాళ్ళు వచ్చాయి, ఇంతమంది రాళ్ళు వచ్చాయి, కట్టు సంఘం, అట్ట కట్టాడు. గుంపు కాదు ఆయనకు కావాల్సింది, పోగు చేయడం కాదు ఆయనకు కావాల్సింది.
యథార్థమైన సజీవమైన చెక్కుడు రాళ్ళు కావాలా. శ్రమలకు ఓడ్చి ఏదేమైనా దేవుని యందలి విశ్వాసం మానుకొనని దేవుని సంకల్పం నెరిగిన సజీవమైన రాళ్ళైతే ఈ మందిర నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది. బ్రేక్ తీసుకుందాం. మరలా వచ్చిన తర్వాత ఈ మందిర నిర్మాణం చేయబడినది, ఈ మందిరము ఏ పని కొరకు నిర్మాణం చేయబడింది, ఈ మందిరం ఏ పని కొరకు నిర్మాణం చేయబడింది అనేది మనం బ్రేక్ తర్వాత చూసుకుందాం. ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నా. బ్రేక్ తీసుకుందాం. సరే ఉండి. కాయ తీసుకురా కత్తి తీసుకురా. ప్లేటు కత్తి